హలో హాయ్ అండి. ఈరోజు సాంబార్ చేస్తున్నాను. సాంబార్ కోసం పప్పు నానబెట్టుకుంటున్నాను. ఒకసారి క్లీన్ చేసి పప్పు నానబెట్టి కొద్దిసేపు తర్వాత విజిల్ పెడతాను. ఒక 5 విజిల్లు మెత్తగా అవుతాయి అన్నమాట. తర్వాత చింతపండు తీసుకొని చింతపండుని కూడా నానబెట్టుకుంటాను. చూడండి, దానిలోకి పసుపు, కొంచెము కరివేపాకు వేస్తాను. పొంగు రాకుండా ఆయిల్ కూడా వేస్తానండి. చూడండి, ఆయిల్ వేసి పెట్టేస్తే పొంగు రాదనమాట. చింతపండు ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెడతాను. చూడండి, అది విజిల్ వచ్చేలాగా ఈ చింతపండు గుజ్జుని తీసి పక్కన పెట్టుకుంటాను. చూడండి, బాగా ఉడికిపోయినాయి. బాగా ఉడికిపోయిన తర్వాత ఇట్లా అనుకొని బాగా మెత్తగా అయిపోయింది. ఒక 5 విజిల్స్ చాలు, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు పోపు వేసుకుందాము. చూడండి, తర్వాత అయితే ఆయిల్, ఆనియన్స్, కరివేపాకు కొంచెం వేసాను. అసలు అయితే కరివేపాకు వేయకూడదు. నేను ఆల్రెడీ దాంట్లోకి వేసినాను. మంచి స్మెల్ వస్తుంది సాంబార్ ఉంటుంది. ఇంటి కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది సాంబారు. వెజిటేబుల్స్ అన్నీ కలిపి పెట్టుకున్నాను ముందే. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమోటాస్ చిన్నగా కట్ చేసి వేసుకున్నాం. కొంతమంది బాగా మెత్తగా తీసుకొని వేసుకుంటారు. అవి మగ్గిన తర్వాత క్యారెట్, బీన్స్, ముల్లంగి, మునక్కాయలు అన్నీ వేసుకోవాలి. బీన్స్ లేవు, కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా మునక్కాయలు మా అమ్మ పంపించింది దగ్గర నుంచి. చూడండి, అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కారం పొడి తగినంత వేసుకోవాలి. ఇంకొంచెమే వేసుకుంటాను. పిల్లలు ఉంటారు కదా మాకు, అందుకని సాల్ట్ కూడా మిక్స్ వేసుకోండి, తగినంత మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు కూడా కొంచెం వేసుకుని, ఎందుకంటే బ్యాళ్ళలోకి వేసుకున్నాం కదా ఉడికేటప్పుడు, అందుకని మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లోని కాసేపు బాగా మగ్గియాల, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా బాగా మిక్స్ చేసుకుని మగ్గిన వల్ల కొంతమంది సాంబార్ చేస్తే స్మెల్ రాదంటారు, కానీ నేను సాంబార్ చేస్తే బాగా మంచి స్మెల్ వస్తుంది, బయట వరకు వస్తుంది. సూపర్గా ఉంటుంది అంటారు మా నాన్న. నేను ఒకసారి నా స్టైల్లో కూడా చేయండి. కొంతమంది అయితే అన్నీ ఒకటే పరిగణిస్తారు, బ్యాళ్ళు, చింతపండు రసము అని. కానీ ఫస్ట్ నేను ఆయిల్ బాగా మగ్గనిచ్చి కూరగాయలన్నీ అలా బాగా కలుపుకొని చాలా బాగుంటుంది సాంబారు. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటాను. అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం బాగా ఇలా ఉడకనియాలి. ఒక 5 మినిట్స్ చింతపండు రసాన్ని ఉడకనియాలి. బాగా ఉడికేటప్పుడు బ్యాళ్ళు తింటాను, అది వెనక్కి పెట్టుకుని మొత్తం వేసేయాలి. వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను అసలు సాంబార్ కూడా వేయలేదు. ఇంకా నేను ఎప్పుడు వేస్తానంటే లాస్ట్లో ఉడికేటప్పుడు ఇదంతా బాగా తెరలి పొంగి వచ్చినప్పుడు సాంబార్ పొడి వేస్తాను అన్నమాట. అప్పుడు మంచి స్మెల్ వస్తుంది సాంబారు. చూడండి, అలా బాగా వచ్చింది కనుక తెరలు ఎత్తుంటుందా, అప్పుడు సాంబార్ పొడి వేసుకోవాలన్నమాట, మంచి స్మెల్. ఇప్పుడు కొంచెం సాంబార్ పొడి వేయాలా. ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వాడతాను నేను. చూడండి, అంతా మిక్స్ చేసుకుని సాంబార్ ఉడికేదానికి ఇడ్లీ పెట్టేస్తాను. ఇడ్లీ సాంబార్ పెట్టుకుని లంచ్ కూడా అదే ఈరోజు మా ఆయనకి మా పాపకి. చూడండి, ఇడ్లీ సాంబార్ చాలా బాగుంటుంది, అలా తెల్లుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలా దించేటప్పుడు. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం టేస్ట్ చేసుకొని ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఓకేనా? ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.